అంటే ఇప్పుడు వ్యూహం సినిమా తీయటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనా, లేకపోతే నిర్మాత మీద ఉన్న ప్రేమతోనా, లేకపోతే ఈ కథ ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతోనా? ఇప్పుడు నేను ఆల్వేస్ నా కెరియర్ బిగినింగ్ నుంచి నేను అట్లీస్ట్ 50% ఆఫ్ మై ఫిలిమ్స్ ఏదో ఒక రియల్ సంఘటన, రియల్ క్యారెక్టర్ను బేస్ చేసి తీసాను. మీరు సర్కార్ చూడొచ్చు, రక్త చరిత్ర చూడొచ్చు, అంతకుముందు శివలో కూడా చాలా మటుకు నేను గాయం వచ్చు. సో అలాగా నాకు వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఒక చాలా పెద్ద లీడర్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా పోయినప్పుడు జరిగే మొత్తం ఒక సర్కమ్స్టెన్స్ అన్ని చేంజ్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం ట్రై చేస్తారు కొత్తగా వచ్చిన సిచ్యువేషన్ని. అది నాకు ఫస్ట్ నుంచి ఫ్యాసినేషన్ ఉండేది. ఇదొక రీజన్. ఓకే. రెండో రీజన్ ఏంటంటే 100% జగన్ ఆన్ ఏ పర్సనల్ లెవెల్, పర్సనల్ అంటే నాకు ఫ్రెండ్ అని కాదు నేను చెప్పేది, ఆయన డిమీనరు, ఆయన మాట్లాడే విధానం అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన గవర్నమెంట్ బాగుందా లేదో నాకు తెలియదు, ఆయన పథకాలు ఎలా ఉన్నాయని నేను ఎందుకంటే నేను ప్రజలను పట్టించుకున్నాను ఇప్పుడు. బట్ ఇఫ్ ద పర్సన్ ఇస్ కరెక్ట్ పర్సన్, ఆబ్వియస్లీ తను చేసినవి కూడా ఎంతో కొంత కరెక్ట్గా ఉంటాయి అనేది కామన్ సెన్స్ పాయింట్. సో దీస్ ఆర్ ద 2 reasons వై ఐఎమ్ మేకింగ్ వ్యూహం. ఓకే. అంటే ఇప్పుడు ఆయన మీద అంత ప్రేమ ఎందుకు, మిగతా వాళ్ళ మీద అంత దేశం ఎందుకు? రామ్ గోపాల్ అది ఎందుకంటే ఓకే, ఇప్పుడు మనం ప్రిన్సిపల్ పీపుల్ ఇప్పుడు ఉన్న రాజకీయ టైంలో ఒకటి సిబిఎన్, ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి జగన్. ఓకే, ఇప్పుడు సిబిఎన్ గారు నాకు ఫస్ట్ నుంచి రాంగ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ సిబిఎన్ గారిని రిజిస్టర్ చేసినది ఎన్టీ రామారావు అల్లుడు వెంకటేశ్వర ఉన్నారు, చంద్రబాబు నాయుడు, ఇంకో మన నరేన్ అని ఒక అతను ఉండేవాడు. అప్పుడు కూడా నేను రిజిస్టర్ అవ్వలేదు, ఏదో తెలుసు ఇన్ఫర్మేషన్ లాగా. వైస్రాయ్ ఇన్సిడెంట్ అప్పుడు ఫస్ట్ టైం నేను, బికాజ్ నేను ఎన్టీ రామారావు గారు విపరీతమైన అభిమాని, సో ఆయన అంత బతికని చివరి రోజుల్లో ఏడిపించి చంపేసి అన్నది ఒక ఇంప్రెషన్ నాకు పడిపోయింది. దాని తర్వాత ఇంతవరకు తను ఏది చేసినా దాని నుంచి నన్ను బయటికి తేలేకపోయింది. ఆయన ఎన్నో చేసి ఉండొచ్చు, ఏదో చెప్తూ ఉంటారు, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, హైదరాబాద్ నుంచి షాంఘై చేస్తాను, ఇవన్నీ చెప్తారు. బట్ ఆ ఇంప్రెషన్ నాకు కంటిన్యూ అయింది. ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అది దానిలాగే నేను మనిషిని కాబట్టి నాకు ఆ ఇంప్రెషన్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ నాకు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఐ రియలీ లైక్ ద వే హీ టాక్డ్ ఫస్ట్ లాంచ్ ఏదో. తర్వాత ఇన్కన్సిస్టెన్సీ అనేది ఈ డజంట్ స్టాండ్, నాకు ఒకదానికి పట్టుకుని నిలబడ్డు అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఒకటే. జగన్ గారి మీద కూడా నేను ఎప్పుడూ రీసెర్చ్ చేయలేదు. నేను ఫస్ట్ టైం జగన్ చూసింది వైఎస్ఆర్ గారు పోయినప్పుడు కూడా కాదు, ఓదార్పు యాత్ర అప్పుడు. ఓదార్పు యాత్ర అనేది చాలా యూనిక్ సిచ్యువేషన్. ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచంలో అలాంటిది జరగలేదు. ఎవరో పోతే ఒక నాయకుడు ఎవరెవరో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుని ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం అనేది ఇట్స్ ఎ వెరీ నావెల్ థింగ్ విచ్ హ్యాపెండ్. నేను అది చూస్తున్నప్పుడు వాళ్ళ ఏడుపులు, జగన్ వచ్చే రియాక్షన్ అనేది నిజంగా నేను మూవ్ అయ్యాను. తన ఫేస్లో ఉన్న కంపాషన్ అది చూసి. సో ఇప్పుడు జగన్ అంతకుముందు ఏంటి అని నాకు తెలియదు, నేను ఇప్పుడు స్టడీ కూడా చేయలేదు. ఓకే. అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీరు మిగతా క్లాసులో ఎలా ఉన్నా ఎందుకో ఒక పర్టిక్యులర్ టీచర్కి మీరంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అప్పుడు మీరు కూడా తనకి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ టీచర్ దగ్గర మీ పేరు నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడతారు ఆ ఒక్క క్లాస్లో. అది సైకాలజీ. అది జగన్కి జరిగింది ఓదార్పు యాత్ర టైంలో నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అప్పుడు ఏంటి, జగన్ ప్రజల్ని వాళ్ళని హ్యాపీగా చెయ్యాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు ఓదార్పు యాత్ర టైంలో అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. సిబిఎన్ అంటే ఎప్పుడు నీ ఫస్ట్ నుంచి కూడా మోసం చేయాలి, వెనక్కి నుంచి పడవాలి, లేకపోతే ఇలాంటి రకరకాల వాట్ ఎవర్ దాంట్లో ఉన్నాడు కాబట్టి అది. సో ఇది ఫండమెంటలీ నా ఉన్న డిఫరెన్స్. నాకు ఎందుకు డిఫరెన్స్ అంటే అది.